దేవునికి వందనములు. ఇసాకయ్య గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు బుల్లిరాజు, దేవరపల్లి నుంచి వచ్చానండి. నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నానండి. నాకు లాస్ట్ మంత్ జూన్లో 20వ తారీఖున నాకు కిడ్నీలో స్టోన్స్ నొప్పి అనేటువంటిది విపరీతంగా అర్ధరాత్రి 11:30 నుంచి స్టార్ట్ అయ్యి తెల్లవారులు వస్తూనే ఉంది. తెల్లవారుజామున నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే కిడ్నీలో స్టోను యూరిన్ వచ్చేటువంటి పైపులో మధ్యలో ఆగిపోవడం వల్ల నీకు సీరియస్ అవుతుందని చెప్పేసి 12 అవర్స్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నాకు ఒక 14 రోజులు వెయిట్ చేస్తే అది వచ్చేస్తుంది అని చెప్పేసి మెడికేషన్ ద్వారా నేను చేస్తూనే ఉన్నానండి. కానీ విపరీతమైన పెయిన్ నేను తట్టుకోలేక బాధపడుతున్న క్షణంలో హాస్పిటల్లో కూడా 3-4 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. మా అమ్మగారు దాదాపుగా 4 సంవత్సరాల పైబడి ఈ యొక్క ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వస్తుందండి. మా అమ్మగారు ఈ తైలంని నాకు ఇచ్చి, నువ్వు త్రాగేటువంటి నీటిలో కానీ మెడిసిన్స్లో కానీ వేసుకుని ఉంటే నీకు ఇది కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పేసి మా అమ్మగారు చెప్పడం జరిగింది. నేను వేసుకున్నటువంటి 48 గంటల్లోనే నాకు కిడ్నీలో స్టోన్ అనేటువంటిది యూరిన్ ద్వారా వచ్చేయడం జరిగిందండి. యాక్చువల్గా నాకు తెల్లారితే ఆపరేషన్ అండి, ల్యాప్రోస్కోపీ ద్వారా 50,000కి మాట్లాడుకుని డాక్టర్తో మాట్లాడుకున్నానండి. ముందు రోజు రాత్రి స్కాన్ చేయించుకుంటే అది ఎప్పటికీ రాదు, సర్జరీ ద్వారానే వస్తుంది అన్నారు. అలాగే నేను ఓపిక బట్టి తెల్లారి 7 గంటలకు నాకు ఆపరేషన్. కానీ ఈరోజు రాత్రి నాకు మంచి గాఢ నిద్ర పట్టింది. తెల్లవారిదప్పటికి నాకు చాలా ఫ్రీగా ఉన్నది. హాస్పిటల్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, నేను మరలా రీస్కాన్ చేయించుకుంటాను, నాకు స్టోన్ పడిపోయింది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నానంటే డాక్టర్లు నమ్మలేదు. డాక్టర్లు నమ్మకపోవడం వలన నేను మరలా ఆపరేషన్ వాయిదా వేసుకొని రీస్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేసేటువంటి వాళ్ళు రేడియాలజిస్టులు కూడా స్కాన్ వద్దు, రాత్రి నీకు స్టోన్ ఉందని చెప్పాము, ఆపరేషన్ చేసుకో, కిడ్నీ విపరీతమైనటువంటి వాపు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మీరు ప్రిన్సిపాల్ అయ్యింటి కూడా మా మాట వినట్లేదు, చదువుకున్న మూర్ఖులా ఉన్నావు, దయచేసి ఆపరేషన్ చేయించుకొని అంటే నేను నమ్మాను. ఒకసారి నా జీవితంలో ఒక అద్భుత కార్యం రాత్రి జరిగిందని నేను నమ్ముతున్నాను. ఒకసారి నేను స్కాన్ చేయించుకోవాలని ఆశపడుతున్నానని 4-5 మధ్యలో సాయంత్రం టైంలో నేను తీసుకున్న స్కాన్లో 6 mm యూరిన్ పైపులో ఉన్నటువంటి రాయి తెల్లారి 10:30కి నేను స్కాన్ చేయించుకుంటే రాయి అనేటువంటిది లేదండి. దేవుడు నాకు చాలా మేలు చేశాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదని ఆపరేషన్ క్యాన్సిల్ చేసి నాకు ఈ రోజున బయటికి నేను డిశ్చార్జ్ అవ్వడం జరిగిందండి. నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా నా భార్య ఉద్యోగం కొరకు ఈరోజు ఒకరోజు టీవీ పరిచర్య కొరకు చేయడం జరిగిందండి, 10,000 రూపాయలు. అలాగే మా గృహ నిర్మాణం కూడా మధ్యలో ఆగిపోయింది, దాన్ని పునర్నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా కొరకు ప్రార్థిస్తారని ఇసాకయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.